కన్న మిన్న లోకాన లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా. సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా.
పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగి ఎంత వయసున్నా మనం మాత్రం బాలురు బాలికలే. కరెక్టా కదా? ఎంతమంది అడిగారు చెప్పండి ఒకసారి. ఫస్ట్ మనం బాలురు బాలికలు, అమ్మమ్మలు ఆంటీలు అంకుల్స్ కాదు. ఎప్పటికైనా ఉన్నంత వరకు చేసినంత వరకు మాత్రం బాలురు బాలికలే. ఓకేనా? అంత అగ్రేది కదా అని చెప్పి. ఫస్ట్ మనము జ్యోతి ప్రచురణ చేస్తాము. దీనికి ఇందిరా, సునంద, అనిత, బాలమణి ప్లస్ అదర్స్ కూడా వచ్చి మీరు జ్యోతి ప్రచురణ చేయొచ్చు. నవీన్ సార్ కోఆర్డినేట్ చేయండి. జ్యోతి పరం జ్యోతి దీపజ్యోతి జనార్దనః హరతు మే పాం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదః దేశబుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే. ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते.
సైఫుద్దీన్ ఒకడు, అష్రఫ్ అలీ మాసూమ్. సో ముగ్గురు వీళ్ళు లేరు యాక్చువల్గా. సో వాళ్ళ గురించి ఒక నిమిషం పాటిస్తామని కోరుకుంటున్నాను. స్టార్ట్. కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. కేక్ కటింగ్ చేస్తాం. లేవడా అండి కట్టండి ఒకసారి ఇజ్జు అండి మేడం పట్టుకోండి, ఒకసారి కట్ చేయండి. ఇజ్జు అండి మేడం, మేడం ఇజ్జు అండి. అన్నా ఆగన్నా. అందరు వచ్చిరా చెప్పినట్టు నీకు ఇబ్బంది అనిపిస్తున్నా పక్కన జరగండి. ఓకే దగ్గరికి ఉండండి కదా అన్న, దగ్గర కదా అన్నా. మీరు ఇలా జరపనా వేసించండి మేడం. మీరేంటి ఫస్ట్ ఇక్కడ ఇడ్డు అని కొంచెం దగ్గర ఇడ్డు అని ఇచ్చారు వద్దా పట్టుకొని ఇడ్డు అని మేడం. ఓకే అట్లా అన్న పట్టుకోండి మనం ఇద్దరు పట్టుకోండి. ఇడ్డు అని మేడం. ఒకసారి మీరు మళ్ళీ తినిపించండి. మన కార్య ముఖ్యమైన ఘట్టం తెలుసా? అయిన ముఖ్యమైన ఘట్టం అంటే మంచిగా కార్యక్రమం. మనం 89-90 అంటే బాల్యంలో విడిపోయాము. ఆల్మోస్ట్ 32 years మనం జర్నీ చేసాము. 32 years తర్వాత అగైన్ మీ మెట్ హిమ్ ఈ యొక్క జర్నీలో మీ యొక్క పరిచయాలు, మీ యొక్క ఫ్యామిలీ పరిచయాలు, మీరు ఎక్కడ ఉన్నారు, ఏమున్నారు, ఎటువంటి మొహమాటాలు లేకుండా. సో వీఆర్ ది క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ 10th batch. కాబట్టి ప్రతి ఒక్కరు ఎటువంటి మొహమాటం లేకుండా, స్టేజ్ పేరు లేకుండా వచ్చి మాట్లాడగలండి. చూస్తాను పేర్లు ఒకరొకరు వచ్చి మాట్లాడండి. ఫస్ట్ వరకే ఛాయిస్ ఫస్ట్ కే వాళ్ళ నుంచి మాట్లాడండి. ముందుగా అందరికీ ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. నా పేరు బాలమణి, మా ఆయన పేరు చంద్రమౌళి, మాకు ఇద్దరు అబ్బాయిలు. మా పెద్ద అబ్బాయి పేరు రోహిత్, మా చిన్న అబ్బాయి పేరు సాత్విక్. పెద్దయినా సెన్సాపూర్లో జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి
20 ఏళ్ళ క్రితమే మేము సంగారెడ్డికి వచ్చాము. అక్కడి నుంచి వచ్చిన రోజు తెల్లారి నుంచి స్కూల్లో వెళ్ళడం మొదలుపెట్టినా నేను. శ్రీ సరస్వతి శిశు మందిర్లో గత 20 సంవత్సరాలుగా సేవలు కొనసాగిస్తున్నాను. అసలు అందరినీ కలుస్తానని అనుకోలేదు. ఏం కాదు, ఎవరు అనుకోవచ్చు. చాలాసార్లు మా దగ్గర స్కూల్లో కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. అనుకునే వాళ్ళు మా వాళ్ళతో కలవలేము, ఎప్పుడు కలుసుకోము అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది నిజమైంది. వేరే బ్యాచ్ వాళ్ళు అందరూ అప్పుడప్పుడు కలుస్తుండొచ్చు, కానీ మన బ్యాచ్ వాళ్ళు ఎప్పుడు గర్ల్స్ కానీ ఎవరు కానీ ఎక్కువ మటుకు కలిసినట్టు ఎక్కడ లేదు. కలిసిన ఒకరిని ఇద్దరు కలిసినట్టు ఉన్నారు. ఇంకా బాయ్స్ అంటే అందరూ ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. గర్ల్స్ కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుసు, గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత తెలుసు. కరెక్ట్గా ఈ రోజుకు 2 నెలలు అవుతున్నట్టుంది గ్రూప్ క్రియేట్. కరెక్ట్ 24కే క్రియేట్ అయినట్టుంది. అంతకుముందు రోజు నేను స్కూల్ దగ్గర నిలబడ్డాను. ముందు నుంచి క్యారెట్ నేను ఒకదాన్నే ఉన్నాను అక్కడ రోడ్డు పైన. ఇక్కడ ఒక వ్యక్తి దిగి వస్తున్నాడు, ఎవరో వస్తున్నారు, ఎవరో నేను ఒకదాన్నే ఉన్నాను. వస్తుంటే ఎవరో పరిచయం లేనట్టే ఉంది. ఒకసారి ఎవరో వచ్చి అడ్రస్ అడుగుతుంటారు అక్కడ. అక్కడనే వస్తున్నారేమో అనుకున్నాను. ఆయన వచ్చేసరికి అక్కడ శ్రీనివాస్ ఉన్నాడు. అటు గుర్తుపట్టినాడు. ఇట్లా కలుద్దాం అనుకుంటున్నాం, 10 సంవత్సరాలు ఏదైనా కలుద్దాం అనుకుంటున్నాము అన్నాడు. సరే అని మేము 2 రోజులకే గ్రూప్ క్రియేట్ చేసి అందరికి ఒకరొకరు మన స్నేహం మొత్తం ఏదో 3 వారినట్టు ఉండేది. కానీ ఒక్కొక్కరు గ్రూప్లో యాడ్ అవుతున్నా బట్టి కొద్ది చెట్టుకు ఆకులు వచ్చి పచ్చదనం కనిపించినట్టు అనిపించింది. ఒక్కొక్కరు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అందరినీ చూస్తుంటే అందరూ పలకరి ఫలాలతో చిరునవ్వుల చిగుళ్ళ చెట్టు పచ్చగా ఉండి పూలు రాయి పళ్ళతోని నిండి ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ స్నేహం ఇక్కడ వరకు కొనసాగాలని కోరుకుంటున్నాను. నేను వెనుక ఉన్నాం కానీ దీన్ని చేసిన వాళ్ళు వాయిదా అందుతున్నట్టున్నారు. వాళ్ళ సేవకు ధన్యవాదాలు. ఇనిషియల్ స్టేజ్ అంటే ఇది మనకి ప్రారంభం మాత్రమే, ముగింపు లేదు దీనికి. కాబట్టి మనం కీప్ ఆన్ పోయి దానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఏది బాధ వచ్చినా హ్యాపీనెస్ అయినా ఏదైనా సరే వీఆర్ ఆల్ ఇన్వైటెడ్ టు దట్ పర్సన్. నెక్స్ట్ బాగా పడుతుంది. హలో, అందరూ ఇక్కడ దర్శనాలు చాలా సంతోషంగా ఉంది. మన శ్రీనివాస్ తిరుపతి ప్రయాణం మొదలుకొని ఇక్కడ వచ్చినందుకు శ్రీనివాస్ వచ్చే శ్రీనివాస్ మరి అందరూ పేరు పేరున నేను మహాబలి సంగారెడ్డి తిరుపతి ఉన్నాను. నా పేరు మొహమ్మద్ ఖాజా కమాలుద్దీన్. ఇప్పుడు ఓన్ వర్క్ ఉంది నాది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నాకు 4 పిల్లలు. బాబు డిగ్రీ 2nd ఇయర్ చేస్తున్నాడు, పాప MD చేస్తుంది. ఇక ఇంకో 2 8th 7th. మా బాబు పేరు మొహమ్మద్ ఖాజా కమాలుద్దీన్. మా పాప పేరు ఆయిషా. ఇంకో బాబు పేరు నౌషీన్. ఇంకో బాబు పేరు సమరీ. ఏ బలం అయిపోయింది, నెక్స్ట్ బి బలం. నా పేరు బాబు పాప. బాబు పేరు సాయి కిషోర్, పాప పేరు సాయి గీత. బాబు బీటెక్ అయిపోయింది, తను జాబ్ చేస్తున్నాడు. పాప ఎంటెక్ చదువు. నిజంగా ఇక్కడ కలుసుకోవడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంతమందిని గ్యాదర్
మ్యారేజ్ అయిన తర్వాత మాంటానాలో పనిచేసిన 5 years మాంటానాలో జాబ్ చేసిన. ఆ తర్వాత టీవీలో స్టేట్గా జాబ్ చేసిన. 13 years టీవీలో స్టేట్గా చేసిన. లాస్ట్ 3 years బ్యాక్ అక్కడ రిజైన్ చేసి నేను ఎలక్షన్లో పోటీ చేసిన. కాకపోతే దాంట్లో రాలేదు. 3 years జాబ్ మానేసి 3 years అవుతుంది. ఇక అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బీవాకి. శుభాకాంక్షలు. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను వీరంగూడ ఉంటున్నాను. నాకు నేను ఇద్దరు పిల్లలు. వసంతలక్ష్మి, మా పాప పేరు ప్రణీత, బాబు పేరు వర్షిత్. క్షమించాలి. నేను ఇది స్టార్ట్ అయ్యే మూమెంట్లో నేను కొంచెం టైం ఇవ్వలేకపోయినా నన్ను అందరూ క్షమించాలి. ఆ విషయంలో నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉంది. నాకు మధ్య నేను అసలు ఎవరికి అందుబాటులో లేకుండా స్టార్ట్ అయ్యే టైంలో నేనైతే మిస్ అయినా. విలేజ్లో ఉంది అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు గ్యాదర్ అయ్యాక నేను రావడం నాకు నిజంగా షేమే. కానీ నన్ను అందరూ క్షమించాలి. ఈ విషయంలో మాత్రం నాకు చాలా ప్రాబ్లం ఉంది. అయిపోయినా మేము వచ్చే బాధ్యత మాది. లేదు పవన్, నేనైతే విషయంలో నేను విలేజ్లో ఉండి నేను చూసుకోవాలి. అందరూ ఎక్కడెక్కడ ఉంటారు నిజంగా లేకుండదు. మేము బాధపడాల్సిన మేము ఎవరు ఫీల్ కాలేదు. ఈ విషయంలో మాత్రం నేను చాలా ఫీల్ అవుతున్నాను. అసలు ఫీల్ అయ్యే అవసరం లేదు. నా పేరు పుష్పలత. మా శ్రీవారి పేరు కృష్ణమూర్తి. నాకు 3 పిల్లలు. అఖిల, నీరజ్ కుమార్, అఖిల, ధీరజ్ కుమార్, చరితాశ్రీ. మా పాప మ్యారేజ్. పెద్దమ్మాయి అల్లుడి పేరు సాయి చంద్ర. పేరు ఇషాన్. నెక్స్ట్ మంత్ 11th ఉంది మా ఇక్కడ లేదు. వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉన్నాను. ఇక్కడికి వస్తాను. ఇక్కడ లేదు. మనబడే ఉంటారు. ఇంతకుముందు మెడికల్ షాప్ మరి విజయ్ కుమార్ హాస్పిటల్ ముందట శ్రీకృష్ణ మెడికల్ అక్కడ ఉండే వాళ్ళము. ఇప్పుడైతే వీరంగూడలో ఉంటున్నాము. సొంత నివాసం కట్టుకున్నాము. పార్ట్నర్షిప్గా ల్యాబ్ పెట్టారు అమీర్పూర్లో. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నా ప్రియ మిత్రులందరికీ శుభాకాంక్షలు. నా పేరు పుల్గం శ్రీనివాస్. మా ఆవిడ పేరు పుల్గం లక్ష్మి. నేను ప్రస్తుతము ఐఐటి హైదరాబాద్లో జూనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. నాకు 2 కూతుళ్ళు. పెద్ద కూతురు భవాని ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ మొన్ననే రాసింది. చిన్న కూతురు శివాని. అది 5th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇప్పుడు 6th క్లాస్. ఈ యొక్క కార్యక్రమము 12 సంవత్సరాల కింద నేను చేద్దామనుకున్నాను, కానీ అనివార్య కారణాల వలన చేయలేకపోయాము. దానికి అందరూ క్షమించగలరు. గ్రూప్ కూడా క్రియేట్ చేసి తర్వాత మధ్యలో ఆపేశాము. అందరికి ఫోన్ కూడా చేశాము. అనుకున్న కారణాల వల్ల చేయలేకపోయాము. దాన్ని తీర్చిస్తున్నాం మేము. కనీసం ఈ సంవత్సరమైన ఈ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు పేరున ప్రియ మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మాది అల్వార్. మా వారి పేరు నాకు 2 బాబు. ఒక బాబు బీటెక్ చదువుతున్నాడు, ఒక బాబు షాయి. మా వారి ప్రోత్సాహంతో నేను ఇక్కడికి రాగలను.
అలాంటి బాబు ఇచ్చినందుకు దేవుడు నాకు చాలా మంచి భర్తనిచ్చాడు. చాలా అర్థం చేసుకుంటాడు. అమ్మ నాన్నను గుర్తు చేసుకోకుండా కూడా చూస్తాడు. అంత మంచిగా చూస్తాడు మా వారికి చాలా చాలా ధన్యవాదాలు. జీ సంగీత గారికి స్వాగతం పలుకుతూ అందరికీ ధన్యవాదాలు. నేను ఇస్లాంకల్ నా పేరు శ్రీనివాస్, నా మిస్టర్ పేరు గావాలి. నాకు నేను చెప్పుల భవానీ మందిరంలో అక్కడ ఉంటాను, అక్కడ పని చేస్తాను. పేరు వసంత్ కుమార్. మాకు ఒక బాబు ఒక పాప. బాబు పేరు సాయి ప్రసాద్, పాప పేరు సాయి జగతి. బాబు ఎన్ఐటీ చేశాడు, జాబ్ చేస్తున్నాడు. మా పాప బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు విఎన్ఆర్ కాలేజీలో. అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు మధ్య శ్రీనివాస్, మా భార్య పేరు అమృత. నేను ఇద్దరు దోస్తులు. పెద్ద బాబు శశాంక్, చిన్న బాబు బోనవంశి. పెద్ద బాబు ఏమో విప్లవ కంపెనీ. బోనవంశి 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 చిన్న బాబు బోనవంశి. శశాంక్ పెద్ద. చిన్న బాబు మొన్ననే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. చెప్పేటప్పుడు కామెంట్ చేయండి ప్లీజ్. సైలెంట్ వినండి, వాళ్ళు చెప్పి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ప్రస్తుతం సంగారెడ్డి వచ్చాను. నేను గవర్నమెంట్ జాబ్ నేను ఫస్ట్ అపాయింట్మెంట్ చేయడం సంగారెడ్డిలో చేశాను, టెక్నికల్ అసిస్టెంట్. ఆ తర్వాత ఆత్మూరాలో A2 చేసిన అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్. D2 అనేమో నిజామాబాద్ చేశాను. రీసెంట్గా మన సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ అయ్యాను. మన మల్టీ 370. ఈ జీవోలు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన దగ్గర ఇద్దరు కొంచెం శ్రీనివాస్, నవీన్ కుమార్. ఆయన పేరు కృష్ణ, మా పాప పేరు భవాని. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది. మా అందరికి చనిపోయి నా సంవత్సరం. ఓకేనా? ఎనీథింగ్ యూ వాంట్ ఇమీడియట్లీ కెన్ రెస్పాండ్, నో ప్రాబ్లం. ఇమీడియట్గా క్విక్ యాక్షన్ తీసుకుంటాము. దాన్ని మీకు ఏం కావాలో ఏదైనా పర్లేదు, యూ విల్ డూ ఇట్ ఫర్ వాట్ ఎవర్ యూ. ఓకేనా? అంతేగాని బాధపడకూడదు. భగవంతుడు అన్ని ఇస్తాడు, కొన్ని లోటు ఇస్తాడు. అన్ని అధిగమించుకుంటూ పైకి వెళ్ళాలి. వెళ్తేనే మనం గోల్ అచీవ్ అవుతాం. అంతేగాని ఉన్నది కదా పోయింది కదా మునిపోయినాం అనుకో అదే స్టేజ్లో ఉంటాం. కాబట్టి ఎప్పుడు బాధపడద్దు లైఫ్లో. దాన్ని దిగమింగుకొని ముంగడికి వెళ్ళండి. ఇదంతా మీ హస్బెండే మీ ఏమో ప్రోత్సహిస్తున్నట్టు చేసి ముంగడికి వెళ్ళండి. నువ్వు ఓన్గానే అచీవ్ అవుతావు, గ్యారంటీ చెప్తున్నా లైఫ్. ఓకే. ఈరోజు అందరూ కలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన దినోత్సవానికి హాజరు అయినందుకు పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు ఎం రామయ్య, మరి గౌడ్చర్ల సొంతం. ప్రజెంట్ ఉండేది ఆసిపురం.
నేను ఇంటర్ తర్వాత హెచ్ఈసి తీసుకున్నప్పుడు దాని నుంచి లాయర్ అవుదామని పోయినాను. కానీ నేను 1 ఇయర్ అడ్వకేట్ దగ్గర 1 ఇయర్ చేశాను. నెక్స్ట్ అక్కడ నుంచి ఐటీఐకి వెళ్ళిపోయి ఐటీ నుంచి బిహెచ్ఎల్ నుంచి ప్రజెంట్ మల్టీనేషనల్ కంపెనీలో చేస్తున్నాను. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి పేరు నందీష్, అమ్మాయి పేరు నందిని. పాప బీటెక్, బాబు డిగ్రీ. మా మిస్సెస్ కూడా స్కూల్లో కొన్ని రోజులు చేసింది. తర్వాత ప్రజెంట్ ఇంటి దగ్గర టీచింగ్ చేస్తుంది. ప్రజెంట్ మేము అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ ప్రజెంట్ ఉంటున్నాము. ఇక్కడ ఉంది గోడ్చల్లో. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలో కిర్పీలో చేస్తున్నాను. ప్రజెంట్ నేను మెయింటెనెన్స్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. బస్ అందరి పేరు మా వారి పేరు సంతోష్ కుమార్. నా పేరు సంగీత. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప ఇటలీలో ఉంటుంది. ఆమె పిహెచ్డి చేస్తుంది ప్లస్ జాబ్. రీసెంట్గా మ్యారేజ్ అయింది. అల్లుడు కూడా అక్కడే ఉంటాడు. చిన్న పాప ఐబిఎంలో జాబ్ చేస్తుంది. హస్బెండ్ వచ్చి ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు షాప్స్లో ఉంటున్నాము. నాది ఫ్యాన్సీ షాప్ ఉంది. ఓకే, అందరూ ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే ముందయి చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓకే, నా కోసం అన్ని సమ్మేళనాలు స్వాగతం. మా మిసెస్ పేరు అనిత. మేము సంగారెడ్డికి వెళ్ళి 28 years అవుతుంది. అక్కడనే ఇంటి వరకు అక్కడే ఉంటుంది. ఒక పాప బాలవి, కొడుకు కృష్ణకుమార్. 2 బిజినెస్ చేసుకుంటారు. మా అల్లుడు బిజినెస్ చేసుకుంటారు. ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంది నాకు. సంగారెడ్డి అక్కడే ఉంటుంది. అందరికీ పేరు ధన్యవాదాలు. మా హస్బెండ్ పేరు సుభాష్ రెడ్డి ఎస్ఐ. మా బాబు పేరు తరుణ్ రెడ్డి, అరవింద్ రెడ్డి. ఐపీఎస్ ఐఎస్ ప్రిపేర్ అవుతున్నారు. మాకు సొంత ఇల్లు ఉంది. ఇక్కడ సంగారెడ్డిలో సెటిల్ అయ్యాము. పేరు పెరుగుతుంది. నా పేరు వెంకటరెడ్డి, చిత్రూపమాది. మా భార్య పేరు కరుణ. పెద్ద బాబు పేరు ఇంకా సేనారెడ్డి. చిన్న బాబు పేరు అనీష్. పెద్ద బాబు 9th, 10th. చిన్న బాబు 6th. బిజినెస్ హార్వెస్టర్, ఫీల్డ్ కటింగ్, ఇది వరిపోత మిషన్. మీ పరిచయ కార్యక్రమం లేట్ వచ్చినందుకు తొందర పరిచయ కార్యక్రమం చేసుకుంటే రండి. నా పేరు సంగీత. ఆయన పేరు చంద్రుడు. అది హింద్రేల్ పడుతుంది. నాకు ఒక పాప. తేజస్విని. ఆయన రియల్ ఎస్టేట్. పూర్వ విద్యార్థులకు శుభాకాంక్షలు. నా పేరు రామచంద్ర గౌడ్, పెద్దాన విలేజ్. మా వైఫ్ మిసెస్ లక్ష్మి, మా పాప లోకిత, బాబు అరుణ్. నా సెల్ఫ్ ఎంప్లాయ్. లాస్ట్ బట్ లిస్ట్ నీరజ రండి. అందరికీ నమస్కారం. నా పేరు నీరజ. మా ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. సివిల్ కాంట్రాక్టింగ్ చేస్తుంటారు. 2 బాబులు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నారు. చిన్న అబ్బాయి ఎంబీబీఎస్ చేస్తారు. నా తోటి విద్యార్థి అందరికీ నమస్కారం. నేను యునైటెడ్ రైల్వేస్లో పనిచేస్తాను. నా పేరు పురుషోత్తం రెడ్డి. మా మిసెస్ పేరు నిర్మల. 2 పాపలు. ఒక పాప లిఖిత బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. 2వ ఆమె శ్రీ 10th క్లాస్. సంఘటన
నా పేరు వచ్చేసి గాయత్రి, మా హస్బెండ్ పేరు వచ్చేసి పరశురామ్. నా గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ మనం అందరం ఇక్కడ కలుసుకోవాల్సిన ఆలోచన వచ్చేసరికి హ్యాండ్స్ నా కడుపు. తర్వాత మనల్ని ఇక్కడ తీసుకురావడానికి బస్ అరేంజ్మెంట్ చేసి టిఫిన్స్ పెట్టడం చేసి ఇంత ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేసి ఇంతమందిని ఇన్వైట్ చేసి 2 నెలలుగా కష్టపడుతున్న వారానికి మొదలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనం ఇంత కలుసుకోవాలనే ఇది ఉన్నప్పటికీ దాని వెనకాల శ్రమ అనేది చాలా ఉంది. కలుసుకోవడం ఒక్కరోజు పని, కానీ దాని వెనకాలనేది చాలా శ్రమ. నాకు వచ్చేసి 4 పిల్లలు. నేను ఉండేది కుకుట్పల్లిలో. పెద్ద అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా అల్లుడు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అమ్మాయి జాబ్ చేస్తారు, మా అమ్మాయి జాబ్ చేస్తుంది అసెంబ్లీలో. జాబ్ చేసుకుంటూ తను ఇప్పుడు జేఎన్టీలో ఎంటెక్ చేస్తూ డాటా సైన్స్ పైన ఎంటెక్ చేస్తుంది. ఇంకా రెండో అమ్మాయి వచ్చేసి మొన్న ఎంబీఏ అయిపోయింది రీసెంట్గా. ఇంకా థర్డ్ అమ్మాయి వచ్చేసి ఆరోగ్యనిస్ట్, అంటే డాక్టర్. అంటే మనకు జ్వరం వస్తే సర్ది వస్తే చూపించుకుంటాం కదా, అలా కాకుండా వాళ్ళు స్పెషల్ కోర్స్ అనమాట. మనకి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పడకపోవడం కానీ, కొంతమందికి పుట్టినప్పుడు నేను మాటలు సరిగా రాకపోవడం కానీ లాంటిది ఉంటుంది కదా, ఆ కోర్స్ చదువుకుంటుంది ఫైనల్. ఇంకా బాగా వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇంకా బాల్యం గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మనందరినీ చూసుకుంటే నాకు బాల్యం గుర్తుకొస్తుంది. అసలు మళ్ళొకసారి బాల్యంలోకి వెళ్ళిపోతే ఎంత సుఖంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎంత బరువు బాధ్యతలు అంటే ఒక్కరోజు టైం తీయాలంటే ఎంత మన సర్కిల్ని చూసుకొని ఇప్పుడు టైం ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు సిచ్యుయేషన్లో. అత్త మామ పిల్లలు బరువు బాధ్యత. అప్పటి జీవితం ఎట్లా ఉండేనంటే మనం 6 గంటలకు వస్తే నేనైతే నాది మాస్టర్ చదువుకునేటప్పుడు అక్కడ నుండి ఇస్మాయిల్ పెట్టు మొదలు నడుచుకుంటే వచ్చేదాన్ని. మేము వచ్చేసి 5 అన్నదమ్ములు, నాకు 3 అక్క చెల్లెదమ్ములు. ఇక మా అన్న ఫస్ట్ సైకిల్ పైన అయితే 10th అయిపోయిన తర్వాత ఇక నాకు నచ్చిన సిబ్బంది మా అమ్మ సైకిల్ నేర్చుకో అని అంటే ఇంక నేను సైకిల్ పైన నుంచి మార్చి నుండి ఇస్మాయిల్ కూడా వచ్చేదాన్ని. ఇక గొప్పలో ఇంకా చాలా ప్లేసెస్ ఆయన సార్ని మర్చిపోవద్దు. గోపీ సింగ్ సార్, చాలా గోపీ సింగ్ సార్ అంటే మమ్మల్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. అంటే అది నాకు ఎలా తెలుసు అంటే మా అన్నయ్య కూతురు ఆ స్కూల్ సార్ ప్రిన్సిపల్లోనే చదువుకుంటాను, గుర్తు చేస్తాను. అబ్బా మన పిల్లలు ఎలా ఉన్నారో ఏం లేదో, మీ అర్థం ఎట్లుంది అని ఇప్పటికీ నేను పోయినప్పుడల్లా సార్ అనుకుంటాను. ఇంకా వీటి సార్ మనల్ని అయితే ఇప్పుడు మనం ఇంత ఉండి ఇంత మాట్లాడగలుగుతున్నాము, ఇంత చేయగలుగుతున్నాం అంటే మన ఉపాధ్యాయుల కృషి మన వెనకాల చాలా ఉంటుంది. మనం మొదలైతే ఉపాధ్యాయుల కృషి మనం ఎంత చదువుకున్నా ఎంత చేసినా అని సొసైటీలో ఇప్పుడు ఏ పిల్లవాడైనా మంచి చెడులు ఉన్నారంటే వాళ్ళ పట్ల బాధ్యత ఈ పిల్లవాడు 3 సర్కిల్స్లో తిరుగుతుంటారు. ఫస్ట్ వచ్చేసి అమ్మ నాన్న, పిల్లవాడికి ఫస్ట్ గురువు అమ్మే. తర్వాత వచ్చేసి నైబర్స్, చుట్టుపక్కల. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పిల్లవాడు బాగుపడుతున్నాడు, ఒకవాడు పక్కదో పడుతున్నాడంటే ఈ ముగ్గురి యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది పిల్లవాడికి. నా దృష్టిలో ఇప్పుడు మనము అప్పట్లో చేసినంత ఏదైనా ఇప్పుడు చేసిన అమ్మా అట్లా చేసినావా, అమ్మా ఇట్లా అంత నడుచుకుంటే వెళ్ళేవాళ్ళ, ఇంత నడుచుకుంటే వెళ్ళేవాళ్ళ, అది రియల్. అంటే అప్పుడు మనం తిన్న ఫుడ్లో అంత ఎనర్జీ ఉన్నది. ఇప్పుడు తినే ఫుడ్లో చాలా ఇప్పటికి డిఫరెంట్ వచ్చేసి మన పైన ఎఫెక్ట్ చూపుతుందని ఫాస్ట్ ఫుడ్ చేసి అట్లా. ఇంకేమంటే నాకు ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు కానీ పాటలు కానీ స్పీచెస్ కానీ ఎలా పోటీపడి వెళ్ళే వాళ్ళం మాట్లాడడం కానీ నాకు గిఫ్ట్ రావడం అంటే మనము ఏ గిఫ్ట్ తీసుకున్నామో అది ముఖ్యం కాదు. స్టేజ్ పైన ఎక్కేసి పెన్ను తీసుకున్నామా, పెన్సిల్ తీసుకున్నారా, బాక్స్ ఇచ్చినా అన్నది
వెళ్ళి ఎంత విలువైనది తీసుకున్నామనేసి ఇంకా చేసి గేమ్స్లో ఇట్లా బాగానే ఆడేవాళ్ళం. మనం చదువుకునేటప్పుడు ఇప్పటిలాగా అన్ని ఇప్పుడు ఏమొచ్చేసినాయి అంటే ఓన్లీ కంప్యూటర్ క్లాసెస్, జీకే క్లాసెస్ ఇవి అడిషనల్ పెట్టేసి మనం చదువుకున్నప్పుడు అట్లా కాదు. ఒక పీరియడ్ వచ్చేసి డ్రాయింగ్కే కేటాయించేవాళ్ళు, ఒక పీరియడ్ వచ్చేసి గేమ్స్ కేటాయించాలి. అంటే అప్పుడు ఎట్లా ఉన్నదంటే మన బాడీకి మెంటల్లీగా ఉండేది, బాడీ పరంగా శ్రమ ఉంది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఓన్లీ ల్యాప్టాప్, ఫోన్, హౌస్ లోపలే తిరుగుతున్నారు పిల్లలందరూ. ఇప్పుడు వచ్చేసి పిల్లలకు ఒక 20 ఏళ్ళు వచ్చేసరికి ఏదో ప్రాబ్లం. ఇప్పుడు మన తల్లిదండ్రుల ఇంకా మన బాధ్యత ఏముందంటే అసలు ఇంట్లో చిన్న పిల్లలైనా ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఆపుకొని ఒక మనవడే ఇప్పుడైతే లేదు ఇంత పిల్లవాడికి ఇట్లా ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఫోన్ ఇచ్చిపెట్టి చేసే పరిస్థితిలో లేవు. అంతా ఫోన్కు అడెక్ట్ అయిపోతుంది. నేను ఫోన్ ఇవ్వడము తప్పని అనట్లేదు, కాకపోతే పిల్లవాడికి ఎంత అవసరం లేదు అది మనం గమనించి ఇవ్వాలి. నేను అనుకుంటా. ఇంకా నా గురించి పిల్లల గురించి చెప్పాలంటే చెప్పినా కదా అనుకున్నాను. మా ఆయన వచ్చేసి బిజినెస్. ఇక నా చదువు అయితే 10th వరకు చదివాను. 9th వరకే నేను ఇస్మాయిల్ కంపెనీలో చదివాను. మా అమ్మ వచ్చేసి టీచర్ ఉండేది అనమాట. ఇక మా అమ్మకు ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే దౌతాల్ అనే ఊరికి వెళ్ళిపోయింది. ఇక అక్కడ అయిపోతే మేము ఇట్లా అక్కడే షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. నా 10th మాత్రం నాది ఇందిరా శారదమ్మ ఎక్కడ ఉంది, శారద రాలేదు అనుకుంటా. నేను చందాపూర్ నుంచి వచ్చేది అమ్మాయి అమ్మాయి. మేము ముగ్గురం వచ్చేసి నేను వెళ్ళగానే వీళ్ళిద్దరికి ఇట్లా దాకా వచ్చేసింది. 10th అయిపోయినే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవగానే ఇక చదువుకోవాలని అప్పట్లో ఉండే ఇంకా చదవాలన్నట్టు ఇంకా ఫ్యామిలీ పరిస్థితులు అక్కడ పెళ్ళి అవగానే పిల్లలు సంవత్సరంలో కంటిన్యూ పిల్లలు ఇక ఎంత చదవాలి పిల్లలు సరే ఇంకా నాతోనే అంతవరకు ఆగిపోయింది. కానీ నాలో చదవాలి, ఏదో చేయాలనే కోరిక మాత్రం అంతే ఉంది. ఇంకా పిల్లలు ఏం చేయాలని చూడాలి. నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఇక మనం ఎంత ప్రయత్నం, ఒక సామెత ఉంది, టైం బలవంతో క్యా కరేగా పైగా. మనం ఎంత చేయాలని అనుకున్నా కానీ మనకు సమయం సహకరించవలసి వస్తుంది. ఇంకా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. అందరి సుందరమైన ఈ ప్రకృతి వనంలోకి, ఈ ప్రగతి రిసార్ట్స్లోకి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ ఒకసారి తిరిగి చూస్తే 3 శతాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళి ఈరోజు మనం జనజీవన సేవలో కలుస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ, వారందరికీ పేరున స్వాగత సుమాంజలు. ఈసారి మనం 3 శతాబ్దాలు తిరిగి వెనక్కి వెళ్తే అప్పుడు చేసిన చిల్లర పనులు కావచ్చు, అలరి చేష్టలు కావచ్చు, అప్పుడు ఆడిన ఆటలు కావచ్చు, అన్ని చిల్లర చేష్టలు, చిల్లర పనులు అంటే ఓడాలి అన్ని చింతకాయలు చెప్పి కూడా మిగతా సార్లు చాలా సార్లు ఇబ్బంది. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తా, అంటే వేరే విధంగా అనుకోవద్దు, అందరు వస్తూ మాట్లాడుతున్నారు. ఒక ఇన్సిడెంట్ అని చెప్పాలి, అర్థం కాలేదు. ఇప్పుడు గాయత్రి గారు అంటే ఒకటి గుర్తొచ్చింది. నేను అనుకుంటే 8th క్లాస్ అనుకుంటా, ఏ ఎగ్జామ్స్ మనం పెట్టుదాం
ఆఫీస్ ఎగ్జామ్ ఏమైందంటే శ్రీను కూర్చున్నారు, శ్రీను పక్కన నేను కూర్చున్నాను, నా పక్కన మన్సూరెడ్డి పక్కన కిట్టుకున్నది. ఇక మనం అన్ని చిట్టి చూస్తే రాయలేదు రాసేది చదివేది ఉన్నమాట చెప్తున్నాను. సీన్ ఇచ్చిన కొద్ది నేను వైద్యులకు ఇస్తున్నా తీసుకుపోయి కీల్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తుందంటే అది మళ్ళీ సార్ చూసి అన్ని ఏరుకొని వచ్చింది. ఎవరు ఇచ్చినంటే సీన్ పేరు చెప్పినా, ఎవరు ఇచ్చారంటే మాకు ఇచ్చిన నువ్వేం చేసావంటే పరిమాణం ఇచ్చిన తర్వాత ఒక క్రికెట్ పిచ్ ఉండే. సరే దేవుదే వల్ల సెటిల్ అంత ఏం కాలేదు. కాకపోతే ఏంటంటే క్రికెట్ చూడడానికి పోయేది వచ్చి మన నరసింహ సార్ ఉండే, ఆయనతో అది రొటీన్ అనుకో. మాకు సార్ వస్తున్నట్టే ముందే క్లాస్లో పోకుండా ఎందుకంటే అందరూ కూడా తిట్టేది ఈయన తిట్టేది ఆనే తెచ్చుకునే పోతుంది. మళ్ళీ ఎందుకు అందరూ ఒకటి అదొకటి సార్ ఇది పడే తర్వాత ప్రోగ్రామ్ చేశారు 3 years బ్యాక్. ఇంకా వచ్చింది సార్ అక్కడికి, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పర్లేదు మాట్లాడడం కాదు, డిస్కషన్ నడవాలి. తర్వాత వికల్ సార్ ఇక ఆయన ఏమంటాడు, ఆయన వార్తలు తప్ప చదవలేదు తప్ప ఏమిటి పనికిరావాలి అంటుంది. అది నాకు కూడా తెలుసు, వార్తలు చదవలేదు తప్ప ఏమిటి పనికిరావాలి అంటుంది. సరే ఇప్పుడు ఎలా రాజా కదా రాజా నువ్వు చెప్తలేడు చదవలేదు. ఇక మా మీటింగ్కి వస్తుండే స్కూల్లో మీరు ఏం చెప్పారు, ఇక మా ఫాదర్ ఏమో 15 ఆగస్టుకు ప్లస్ 26 జనవరికి వచ్చి మీరు ఏం చెప్పారు, మామూలు చదవడానికి మన చదవడానికి ఆయన బాగా తిట్టున్నాడు. ఆయన కృష్ణ సార్ నన్ను పిలిచి కొట్టుడు వీడు ఒకటి చదవకుంటే ఇది అని చెప్పారు. ఇక తెలుగు పండిస్తారు అంటే మన రామచంద్ర గారు కానీ ఇప్పుడు ఏమనుకుంటారు చాలా మంది అనొద్దు. కానీ అప్పుడు సార్ మనం 7 క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. నన్ను వీళ్ళకుంటే బాగుంటుంది, నన్ను వీళ్ళకి కృషితో చెప్పిన ఒకటి మనకు ఇంకొకటి చిన్న విషయం ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే మన గురువులను కూడా పిలవాల్సింది. అంటే ఒక ఇద్దరు వాళ్ళ ఆరోగ్య రీత్యా పరిస్థితులను చూసినాము. ఇప్పుడున్న లాస్ట్ 2 years కోవిడ్ నుంచి కొందరు సిక్ అయి ఉన్నారు. మళ్ళీ ఇన్సిడెంట్ అవుతుందేమో అనవసరంగా లేకపోతే అందుకని కూడా ఒకటి కొంచెం ధైర్యం చేయలేకపోయాం. తర్వాత అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు మనందరికీ తెలిసినవే. దాన్ని బట్టి ఎవరి స్తోమత వాళ్ళు లక్ష్యం లేని ప్రయాణం చూస్తూనే ఎస్ఎస్సి ఎట్లా అయిపోయిందో తెలియదు. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎవరి గమ్యం వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది, ఎవరు ఎటుపోతున్నాం అన్నది వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళు ప్రయాణించాల్సి వచ్చింది. తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ సార్ ఏమైందంటే మీరు వాటర్ చదివేటప్పుడు స్కూల్కి క్వార్టర్ టు 9 గంటల పోతుంది. బిఫోర్ ఒక 20 మనకు 9 వరకు వెళ్ళేస్తుంది. ఏమే వాటర్ చదవడానికి ఖచ్చితంగా క్వార్టర్ టు 9 పోతుండే. పోయినప్పుడు ఏమైందంటే అంతకుముందు రోజు మంజూరు ఏమైంది సార్ హిందీ పండిట్ ఏం చేసిండు, అలా మనకు మార్క్స్ షీట్ ముందు పెట్టాక చూసినాను, ఏది ఆ డ్రాలో పెట్టాక చూసినా, దానికి లాగ్ వేయలేడు. కనుక తీసుకున్నా అన్ని మార్కులు మనం వేసుకున్నాం. 19 వచ్చినాయి అనుకో 49, అంటే మనం ఇక్కడ కూడా 35 కాబట్టి దీంట్లో ఏమైపోయింది, అట్లా ఒక సంవత్సరం గడిచిపోయింది. 9th లా నా మార్కులు మోసరెడ్డి పడ్డాయి, మోసరెడ్డి మార్కులు నాకు పడ్డాయి. అయితే అది ఎప్పుడైతే అందుకుని ఆ మార్కులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. ఈయన శ్రీనివాస్ ఎట్కాస్ మన ఏది 3 మార్కులు అన్న కొండగల శ్రీ ఆయన ఎస్కార్ తోటి మా ఇంటికి వచ్చాడు. మనం ఇంట్లో లేడని చెప్పిస్తాం, ఎందుకంటే ఆయన వీటికి ఇంటికి వెళ్ళితే బయలుదేరి ఆ మార్కులు చూసి మనకేమో సంతోషం, మనకు రావు మనకు వచ్చినాయి. తర్వాత గురువులను పిలిపించుకోవడం అనేది ఒకటి లాస్ట్ మూమెంట్ వరకు ఉండే. కాకపోతే పరిస్థితులను ఒక ఇద్దరితో మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే వాళ్ళు బాగా సిక్లో ఉన్నారు. కృష్ణ సార్ ఒకటి ప్లస్ మంజూర్ అహ్మద్ సార్ ఒకటి ప్లస్ గోపి సింగ్ సార్ అయితే ఇంట్లోనే ఉంటున్నాడు. నేను ఎవ్రీ 1 month సార్ కలుస్తుంటా. ఆల్మోస్ట్ ఐసీయూలో ఉన్నట్టు ఆయన ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం బయటికి వెళ్ళి పంపించడం. ఆయన పరిస్థితి ఏం బాగాలేదు, ఇంట్లోనే ఐసీయూలో ఉన్నాడు, ట్రీట్మెంట్ అట్లనే ఉంటుంది. ప్లస్ మన తెలుగు పండిట్ కోరపాట సార్ అది రీసెంట్లీ వాళ్ళ కొడుకు
ఎక్స్పైర్డ్ అయ్యాడు. ఇక అక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం పిలిస్తే కూడా బాగుండదు, ఎందుకంటే బ్రాహ్మణ్స్ కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇక ఆయన కూడా ఏజ్డ్ పర్సన్. తర్వాత నా తరఫున నేను చెప్పేది ఒకటి, కుటుంబ సభ్యులు ఒక కుటుంబ సభ్యులుగా భావించండి, అన్నేదో వేరే విధంగా అనుకోకండి. ఏదైనా సహాయ సహకారాలంటే మాతో అయినా కానీ 100% చేస్తామని మేము గంటాస్పదంగా ఏం కావాలని చేస్తాం. దానిలో ఎలాంటి మోమాటం లేదు. ఆర్థికంగా కావచ్చు, లేకుంటే ఏదైనా వర్క్ విషయంలో కావచ్చు, 100% సహాయ సహకారాలు ఉంటాయి. మిగతా సభ్యులు కూడా అట్లా నేను చెప్పడం కాదు, ఈ గ్రూప్ సభ్యుల తరఫున అనుకున్న డిసైడ్ అయిన మాట ఇది. ఈరోజు ఖచ్చితంగా చెప్పాలనుకున్నాం కాబట్టి చెప్తున్నాం ఈ మాట. తర్వాత కొన్ని సందర్భాల్లో అంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు అది కామన్. అప్పుడున్న ఫైనాన్షియల్ పరిస్థితులు, ఇప్పుడున్న ఫైనాన్షియల్ పరిస్థితులు. ఆ రోజు 10 రూపాయలు ఉన్నా కానీ మనంతా హీరో లేడు అనుకున్నాం. 20 లక్షల రూపాయలు ఎవరున్నా వాల్యూ లేదు ఈరోజు. థ్యాంక్ యూ. నవీన్ కుమార్, మా మిసెస్ నేను సబ్ ఇన్స్పెక్టర్ సంగారెడ్డి ట్రాఫిక్లో చేస్తున్నా. తర్వాత మా మిసెస్ వెంకటలక్ష్మి తూప్రాన్ హై స్కూల్లో హెడ్ మిసెస్గా చేస్తుంది. ఇద్దరు ఒక బాబు ఒక పాప. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాదాపూర్లో చేస్తాడు, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్. పాప 10th క్లాస్ సంగారెడ్డిలోనే. నేను ఉండేది సంగారెడ్డి. థ్యాంక్ యూ వరుణ. నా పేరు శారద, మా వారి పేరు రాజేశ్వరరావు, బిజినెస్ చేస్తారు. 3 పిల్లలు. బాబు పేరు ప్రణయ్, వీటికి జాబ్ చేస్తుంది. పాప ప్రత్యూష MBA చేస్తుంది. చిన్నబాబు సాయి తేజ డిగ్రీ చేస్తుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు అందరికీ ధన్యవాదాలు. నా పేరు విజేశం, ఆయన పేరు పద్మావతి. మాకు వచ్చి 3 పిల్లలు. పెద్ద బాబు పేరు కార్తీక్, సెకండ్ బాబు కౌశిక్, పాప పేరు కనిష్క. బాబు డిగ్రీ సెకండ్ ఇయర్, సెకండ్ బాబు 10th అయిపోయింది, రీసెంట్గా 10th ఎగ్జామ్స్ రాస్తాము. పాప 7th. నేను వచ్చి బిజినెస్ చేస్తున్నాను, బటర్ షాప్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు వనజ, మా ఆయన పేరు ప్రభాకర్. నాకు ఒక బాబు. ఇద్దరు జాబ్ చేస్తారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నా పేరు నరసింహారెడ్డి బిమ్లా మాస్టర్. నాకు ఇద్దరు బాబులు, సాత్విక్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి. బిజినెస్ చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉన్నాయి. మంచిగా ఉన్నాను. ఇక బాల్యం గురించి అంటే గాయత్రి చెప్పింది. నేనైతే అంత అల్లరి చేస్తుంటే మీ హోంవర్క్ చేయకపోతే నేను గాయత్రి దగ్గర హోంవర్క్ బుక్ అడుగుతున్నాను. నేను చూపేస్తా అంటే నేను చూపేస్తావు, నువ్వు నీకు ఇయ్యను, నువ్వు వచ్చి మా ఇంటికానే రాసుకోవాలి. అందరికీ నమస్కారం. నాకు 2 పిల్లలు. మా ఆయన పేరు అశోక్ రెడ్డి. ఒక బాబు ఒక పాప. పాప బీటెక్ అయిపోయింది, బాబు బీటెక్ అయిపోయింది. పాప మ్యారేజ్ అయింది. ఒక మన్మడు ఒక మన్మరాలు. మా ఆయన పేరు అశోక్ రెడ్డి, మాది ప్రాపర్ జహీరాబాద్. మా ఆయన వ్యవసాయం చేస్తారు. నా పేరు నాకు 2 కొడుకులు. ఒక కొడుకు డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తాను, అతను బీటెక్ చేస్తాను. సార్ పేరు మిస్సెస్ పేరు బాలాని.
చెప్పలేను. చిన్న బాబుకి కూడా మెడికల్ ఉంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మర్చిపోలేని రోజు ఇవాళ. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు మధుసూదన్ రెడ్డి, యాదవ్ మాది. మా వైఫ్ వచ్చేసి సప్న. నాకు ఒక అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి లేడీస్లో ఇద్దరు సునంద అండ్ ఇందిరా చాలా కష్టపడ్డారు. గ్రూపును చాలా టీచ్ చేసి గైడ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అందరినీ. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా వారి పేరు శ్రీనివాస్. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 15 years వచ్చినప్పుడు చనిపోయింది. చిన్న అమ్మాయి మ్యారేజ్ అయింది. మేము ఉండేది సూరత్. అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రతిరోజు మీ కుటుంబ సమస్యలుగా అనునిత్యం బిజీగా ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని అందుకొని ఈ సమయానికి అందరూ ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఈరోజు మన జీవితంలో మరపురాని ఘట్టంగానే నేను భావిస్తున్నాను. అంటే ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ఉంటాయి, పుట్టినరోజులని, పిల్లల పెళ్ళిళ్ళని. ఇది కూడా మనం నా ఉద్దేశంలో మనం లాస్ట్ క్లాసు 9/3/1990లో లాస్ట్ క్లాస్లో మనం ఇట్లనే మీట్ అయింది. కొందరు ఉంటారు, కొందరు లేరు. అదే రోజు 5వ పాఠం అనేది మార్చ్ 10th రోజు. అంటే గుర్తుపెట్టుకుంటే గుర్తుండే, గుర్తు లేకపోతే గుర్తుండే. మళ్ళీ ఈరోజు నేను ఇట్లా మీట్ అవుతా అని నేను ఎప్పుడు కూడా కళ కూడా అనుకోలేదు. ఎవరెవరు ఇక్కడ కొందరు రెస్పాన్స్ అడిగినా కావాలని కారణాలు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, బరువు బాధ్యతలు ఉన్నా కానీ అందరూ పిలవగానే డేట్ అందరు డిసైడ్ చేసుకొని అందరు వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు శ్రీనివాస్. నాకు ఇద్దరు బాబులు. ఫస్ట్ అయిన పేరు హరిహర ప్రసాద్, ఇంటర్ సెకండ్ ఇయర్. సురేఖ 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 హౌస్ వైఫ్. అప్పుడు మేడం లేకుంటే కదా, అందుకే పెద్ద బాబు పేరు హరిహర ప్రసాద్, సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడే. చిన్న బాబు 9th అయిపోయి 10th వచ్చాడు. మెయిన్ బిజినెస్ చెప్పినా కదా, 9th అయిపోయి 10th వచ్చేయండి. 10th నేను బిజినెస్ అని చెప్తున్నా కదా, మెడికల్ షాప్ ఉంది, హాస్పిటల్ కూడా మెయిన్. ఓకే, థ్యాంక్ యూ. బాబు డిగ్రీ చేశాడు, పాప బీఫార్మసీ చేసి ఎంఫార్మసీ చేస్తుంది. సునంద, ఇందిరా, సంగీత, గాయత్రి. మా వారి పేరు భాస్కర్ గౌడ్. నాకు ఇద్దరు అబ్బాయిలు, చంద్రహాస్ గౌడ్, ధరహాస్ గౌడ్. ఇప్పటికి ఏం తగ్గల గాయత్రి? అన్నిట్లో తగ్గే ఉన్నది, కాకపోతే చదువులో మాత్రం తగ్గలేదు. అన్నిట్లో నా పేరు పవన్ కుమార్. మా మిస్సెస్ పేరు భవానీ. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. పెద్ద పాప పేరు కనిష్క, చిన్న పాప పేరు కృతిక, కొడుకు పేరు శ్రీహర్ష్ గౌడ్. నేను బాల్యం నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. 10th అయిపోయిన తర్వాత అసలు లైఫ్ తెలియదు ఏందని, అసలు ఏంటి ముంగడి పొజిషన్ ఎంత ఉంటుంది, ఏంటి కథ అని తెలియదు. ఏదో విధంగా 10th పాస్ అయ్యాను. 10th పాస్ అయ్యి ఒకసారి ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా మాకు అసలు 0 నాలెడ్జ్.
ఏదో పాస్ కావాలి, లైఫ్ ఏందనేది మనకు అసలు నాట్ ఎనీ ఐడియా 10th క్లాస్. బాల్యం అనేది మనం అనుకుంటూ పోతూ ఉంటాము, అయిపోయి బయటకు లోపట్ల ఎవరి దశ వచ్చేస్తుంది. ఎవరి దశ రాగానే ఆల్మోస్ట్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, ప్లస్ బాల్యాన్ని మొత్తం మర్చిపోతాం. కానీ ప్రతి ఒక్క ఎగ్జాంపుల్కి ప్రతి ఒక్క దానికి బాల్యాన్ని గుర్తు చేసుకుంటాం. బాధ వచ్చినా అరే బాల్యం ఇట్లా ఉండే కదా, సంతోషం ఉంటే కదా అనుకుంటున్నాం. బాల్యం అనేది ప్రతి ఒక్క దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. చెడు తీసుకో, మంచి తీసుకో, ఏది తీసుకున్నా సరే చిన్నప్పుడే బాగుండే. ఒక బాధలు వచ్చినాయి, ఈ అబ్బాయి ఏంద్ర జీవితం చిన్నప్పుడే బాగుండే, మాకు స్కూల్ పోతుంటే మళ్ళీ పోతుంటే అనుకుంటుంది. అలాంటి రెస్పాన్సిబిలిటీ నుంచి పెరిగి పెద్ద అయ్యి కష్టం చేసుకోవాలి, ఒక దూరం వచ్చేకల్లా ఒక లెవెల్ అనేది పెరిగిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే బాల్యం అనేది లైఫ్ సైకిల్లో బాల్యం అనేది ఇంట్రడక్షన్ ప్లస్ ఎండింగ్ కూడా బాల్యం ఉంటుంది. మధ్యలో వచ్చిందంతా గ్రోత్. అంటే అది పెద్ద ఉండదు, అది ఓన్లీ మన ఏదో సంపాదనమో పిల్లలు అది ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకునే రెండే రెండు, బాల్యం ఒకటి, వృద్ధాప్యం ఒకటి. మిగతాది మధ్యలో వచ్చి పోతుంది. అంతేగాని అది ఎటువంటి దానికి వాల్యూస్ లేదు. చాలా మంది అనుకుంటారు నేను ఇంత గ్రోత్ చేసిన, ఇంత సంపాదించిన. కానీ ఇండార్ట్ లైఫ్ వచ్చాకలో మాత్రం ఉండదు ఏముంది. బాల్యంలో ఎంత ఉన్నామో వృద్ధాప్యం కూడా అంతే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఎవరైనా సరే లక్ష్మీ బాధపడే అవసరం లేదు. ఎవరైనా జీవితం అనేది పోతూనే ఉంటుంది లైఫ్ సైకిల్. అంతేగాని ఒక దగ్గర అయ్యింది కదా అని బాధపడ్డాం అనుకో మిగతా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు జీవితంలో బాధపడద్దు, దాన్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే లైఫ్లో హ్యాపీనెస్ ఉంటాం, లేకపోతే ఉండదు. మేము కూడా అంతే. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాను, ఇప్పుడు డిగ్రీ చేశాను, తర్వాత LLB చేసాను. LLB తర్వాత మళ్ళీ డిస్కంటిన్యూ చేసేసి మళ్ళీ MBAకి వెళ్ళిపోయాను. మొత్తం తెలుగు మీడియం, 10th తెలుగు మీడియమే, ఇంటర్మీడియట్ తెలుగు మీడియమే, డిగ్రీ కూడా తెలుగు మీడియం. ఒకసారి MBAకి వెళ్ళిన తర్వాత లైఫ్ అంటే ఏంది, వాల్యూస్ అంటే ఏంది, ఎథిక్స్ అంటే ఏంది నాకు తెలుసు. ఉన్న అవసరం చెప్పాలి అంటే స్టడీ అంటే ఇదే, ఏదో మనం ఆడుతూ పాడుతూ తెలుగు మీడియం చదువుకుంటూ వెళ్ళాం. బట్ అది కాదు. మనం ఎప్పుడైతే గోల్ అచీవ్ చేసే ముందు మనం రాస్తాం ఎగ్జామ్స్, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది లైఫ్ చెప్పేది. అది గురించే పిల్లలు కూడా ఎవరైతే మనం బాధపడ్డాం, మనం చదివినప్పుడు పిల్లలు చదవాలి. నేను చెప్పాలి అంటే మన బ్యాగులో ఉండే మాకైతే మేము వర్షపడుతున్నట్టు పుస్తకాలు పెట్టేసుకొని ఉరుకుని ఇంటికి. ఇప్పుడు బ్యాగులు, వాటర్ బాటిల్స్ పిల్లలు పెట్టినా కూడా అంత స్టడీ ఏం లేదు. నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. మాకు బ్యాగ్స్ కూడా అనుకుంటే ఖాళీ బుక్స్ ఇట్లా భుజాల మీద పెట్టుకొని లబ్బర్ చెప్పులు వేసుకొని వస్తుంది. నాకు గుర్తుందో ఒకటి సీను, ఎవరు వనజ ఒకసారి గుర్తుంది లేదా వనజ, వనజ